ఒకరిని కంప్లీట్ చేసినాం మంచిగా అనుకుంటే ఇంకా ఎంతమంది ఉన్నారో చూడాలి. బ్యాక్ సైడ్ గైస్ లిటరల్లీ బ్యాక్ సైడ్ వస్తున్నాడు ఒకడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాక్స్ గేమింగ్. ఈరోజు మనం ఆడుతున్నాం VR డైలాగ్నే అది. అండ్ అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి. వాటి ఒకే సౌండ్ స్క్రీన్స్ అన్ని ఎగ్జాక్ట్గా ఉన్నాయన్నమాట. నిన్నటుండి ఎక్కడెక్కడో ఫైరింగ్స్ అవుతున్నాయి గాయస్. ఇది ఇక్కడ పెట్టుకుంటే మంచిది. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఇంకా రోజు సబ్స్క్రైబ్ చేయలేక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ ఇప్పుడు మనం దిగుతున్నాం పీక్కి. చలో, ఇప్పుడు వరకు నా వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఈ వర్క్ మొదలుపెట్టిన. అండ్ మన పీక్లో చాలామంది స్నేహితులు దిగుతున్నారు. అండ్ మన తెలుగు కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడి నుండి ఎక్కడికో. సో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మనం. చాలా మనకైతే ఇంకా ఒక్క గన్ దొరకలేదు. ఇప్పుడు ఒక్క గన్ దొరికింది, అది కూడా లాంగ్ రేంజ్. షార్ట్ రేంజ్ మాత్రం దొరకలేదు ఒక్కటి కూడా. చాలా 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 ఇప్పుడైతే ఎనిమిస్ ఎత్తుకోవాలి. ఇంకా అదిగోండి పైన కొన్నాడు. నాకు మాత్రం పింక్ మంచిగా సపోర్ట్ చేస్తుంది. 200-300 వస్తుంది అనమాట. సో ఇచ్చారన్నారు అన్నమాట ఎనిమిస్. ఇప్పుడే దిగుతున్న వాళ్ళు, ఆల్రెడీ దిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికైతే హెడ్ ఇచ్చేసినాం. అండ్ ఇప్పుడైతే మనం ఒకరిని కంప్లీట్ చేసినాం మంచిగా అనుకుంటే ఇంకా ఎంతమంది ఉన్నారో చూడాలి. బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి అనే కాన్సెప్ట్ మీరు చూసుకున్నట్లయితే, వాడు మననేనా కలుస్తున్నది. చలో వాడైతే ఇక్కడ ఉన్నాడు. లేదు లోపల ఉన్నాడు. ఓకే, వాడిని ఎవరు, ఇదే మంచి టైం అన్నమాట. వాడిని ఎవరు డిస్టర్బ్ చేసినప్పుడు మనం బయటకు వెళ్ళి కొడితే ఆ కిక్కే వేరు. అండ్ ఇక్కడ ఎవరో ఒక రేసింగ్ ఉన్నాడు, వానికి కూడా హెడ్ ఇచ్చేసినాం. మనమైతే ఇప్పటికి 3 kills పర్ఫెక్ట్గా అయితే కంప్లీట్ చేసినాం. అండ్ హెస్గా ఎవరెవరు లైక్ చేయలేదు లైక్ చేసి పక్కన నా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఆగండి, నేను ఏం మాట్లాడడం లేదని మీరు అనుకోవద్దు. ఇక్కడ మంచిగా రష్ జరుగుతుంది అనమాట. షిట్, ఎక్కడెక్కడ నుండో పడుతున్నాయి. చలో, అక్కడొకటి ఇప్పుడే దిగినాడు ఫ్రెష్గా. మనకైతే ఫుల్ ఇచ్చేసిన, అండ్ నాకు కూడా ఇచ్చేసినారు. వాడు పైన ఉన్నాడు గైస్. వాడు మనల్ని టెంప్ట్ చేస్తున్నాడు. నా సెకండ్ ఫైర్ బటన్ మాటికి టెంప్ట్ అవుతుంది. చలో, ఈ నగమాలు కూడా ఉన్నారు గైస్. చలో, వీడిని రెండోసారి మళ్ళీ మనమైతే హిమాలయస్ పంపించేసినాం. మొత్తం 4 kills అయితే. డిస్టర్బ్ చేస్తున్నాయి కదా గైస్, కింద ఎనిమిస్తున్నారప్పా. చాలా సర్లేదు, మన కింద నెక్స్ట్ చూసుకుందాం. పైన ఉన్నారని ఎంత చూసుకున్నాం. ఇప్పుడు కిందికి నా మనసు లాగుతుంది గైస్. మనమైతే ఫస్ట్ యూజ్ చేసుకున్నాం. ఈ దాంట్లో మంచి కానీ UMP అయితే ఉందన్నమాట. చలో, మనమైతే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అండ్ ఎప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోదాం, కిందికి వెళ్ళిపోయి కింద ఎంతమంది ఉన్నారో చూసి ఆ తర్వాత కింద ఉన్న వాళ్ళని కూడా మనమైతే బిస్కెట్ చేసేద్దాం. అండ్ ఈ ఇంట్లో ఉంటే మాత్రం మనమైతే ఏం చేయలేమన్నమాట. వాడైతే ఆడిపోయినాడు.
ఇంట్లో కొన్నాడు. వీడు పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. మనం పైనకి వెళ్ళేది మంచిది. చలో చలో చలో. ఆ ఇంటికి వెళ్ళినాడు వేసాడు. పైన కూడా ఉన్నారు బ్రో. వీడేమో చేస్తున్నాడు వేసుకురా. మన స్కిల్ కూడా అయిపోయింది గైస్ కరెక్ట్ టైంకి. నేను ఊరికైనా వాడేసిన. ఓకే మనం ఇది ఇక్కడే వెయిట్ చేద్దాం. మన స్కిల్ ఇంకొక 7 సెకండ్స్లో వచ్చేస్తుంది. వీడిని తర్వాత చెప్తాను పని. చెప్పినారా నువ్వెందుకు పెట్టుకొచ్చినావు? చలో గైస్ మనమైతే ఇప్పుడు హీల్ అయిపోదాం ముందు, లేదంటే మనల్ని హీల్ చేస్తారు. ఇప్పుడు మనం 5 కిల్స్ ఇన్నే పీక్లో 5 కిల్స్ అయితే రావడం జరిగింది. ఇంకా అక్కడ 2 ఉన్నారు. అండ్ ఆ తర్వాత మనం అయితే మళ్ళీ పీకే వెళ్దాం. అండ్ చలో ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఇక్కడైతే లూట్ చేసుకొని కిందికి వెళ్ళి ఆడిద్దరు. ఓ షిట్, నేను అనుకున్నట్లుగా జరుగుతుంది అనుకునే లోపలనే మనకైతే బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు 7 కిలోలు కొట్టినామంట. ఓకే మంచిది. ఇంకొక సెకండ్లో మనం అయితే మళ్ళీ బతికాం. అండ్ మళ్ళీ బుద్ధిగా పీక్ వెళ్దామా? వద్దులేండి, మళ్ళీ అయితే మనం పీక్ అయితే వద్దాం. తర్వాత అక్కడ కొంచెం లూట్ చేసుకుని అయితే వచ్చేద్దాం ఫస్ట్ అయితే. ఎందుకో మీకు కూడా తెలుసుగా, మళ్ళీ చనిపోయినాక ఇంకొక ఛాన్స్ ఉండదు కదా. సెకండ్ ఛాన్స్ కూడా మనం యూజ్ చేసుకున్నాం. అండ్ దట్స్ వై. అండ్ ఇక్కడ ఎనిమిస్ లేరు అనుకున్నాను నేను, ఉన్నారు. వాడైతే మనల్ని చూసినట్టుగా ఉన్నాడు. మన దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఇంకా లేవు గైస్. చూసినాడో చూడలేదా? 9 కెమాలు కూడా ఉన్నారు గైస్ ఎనిమిస్ అయితే. చలో గైస్ నాది 16 పడింది గైస్ లిటరల్ చెప్పాలంటే. చలో చలో వయసు దానికి ఆ కటింగ్ షాప్లో ఉన్నారు వయసు. నాకు అర్థమవుతుంది. మనమైతే ఫస్ట్ సేఫ్ జోన్కి వెళ్ళాలి. సో మనమైతే కార్ తీద్దాం. చలో పుష్ప కార్ అయితే మనమైతే తీసేసినాం అనమాట. బిస్సని వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి ఫస్ట్ సేఫ్ జోన్కి వెళ్దాం. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి కాబట్టి మనమైతే సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి. నేనైతే గుర్తిన అనుకున్నాను. నేనైతే చాలా వయసు వానికి అయితే ఇచ్చేసినాం. నేను హీల్ అయిపోవాలి ఫస్ట్, లేదంటే నాకు మళ్ళీ వాడు కార్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకాడు గైస్. మనం ఎక్కి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. చలో నా కారు, నేను తెచ్చుకున్న కారు వాడు తొప్పిద్దామని చూసాను గైస్. లిటరలీ ఫ్యాంటాస్టిక్ కదా. కానీ ఇక్కడ వెయిట్ చేద్దాం మనమైతే. వాడు ఎవడో ఒకడు నా కార్ని అయితే కాల్చినాడు. ఇక్కడ నుండి కాల్చినాడు కానీ అది మనకు ఇంకా ఫైరింగ్స్ జరుగుతున్నాయి అక్కడ. చలో వాడు అయిపోయినాడు. మన కిల్ తొబ్బేసినాడు అనుకుంటున్నాను నేనైతే. చలో మన కిల్ పోయింది గైస్. ఏం చేయలేము ఇంకా, మన కిల్ అయితే పోయిందనమాట. చలో వాడు ఎక్కడికి వెళ్తున్నాడు. స్ప్రేసే గైస్. ఇప్పుడు ఇంకా ఇక్కడికైతే ఇంకోటి వచ్చినాడు అనమాట. ఓ షెట్ గైస్, లిటరల్ గైస్ నేనైతే ఊహించలేదు. ఇట్లా అయితే వీళ్ళు ఇంతమంది వచ్చేసినారు ఒకటేసారి. చలో మనమైతే ఫస్ట్ బయటికి వెళ్ళిపోదాం. నా పని ఎన్ని అయిపోయింది అనుకుంటా నేను. వాడు కార్ వేసుకొని వెళ్ళిపోయినాడు గైస్. అనుకున్నా మనకైతే అయిపోయింది ఇంకా. ఓకే నో ప్రాబ్లం. మనమైతే మంచిగానే ఆడినాం అనుకుంటా. వీళ్ళు 14 కిల్స్ కూడా నాకు తెలియదు. ఏంటిది బాబా ఏమని ఆడుతున్నారు గైస్. ఇది మ్యాచ్. ఈ మ్యాచ్ హోరీ నడిచింది అనమాట. అసలుకి మామూలు లేదు. ఎవర్రా వీళ్ళంతా అన్నట్టు ఉంది గైస్. యాక్చువల్గా చెప్పాలంటే మామూలుగా ఆడలేదు అనమాట. అండ్
ఓకే, మనమైతే మంచిగానే 7 కిల్స్ అయితే కొట్టినాం. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇంకా ఎవరెవరు లైక్ చేయలేదు లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని. అండ్ ఇతనైతే 15 కిల్స్ అయితే కొట్టినాడు ఇప్పటికి. వావ్, అమేజింగ్. అండ్ 16 ఇంకొక 3 మెంబర్స్ని కొడితే బోయ్ అవుతుంది. బోయ్ చూసేసి ఆ తర్వాత మంచిగా మీరైతే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్, ఈ వీడియోలో నేను చాలా చాలా తక్కువ మాట్లాడాను, ఎందుకంటే ఎనిమిస్ వస్తూనే ఉన్నారు. మాటికి కొడుతుంటే వస్తున్నారు, వచ్చేస్తున్నారు. అసలు ఆగడం లేదు కొంచెం సేపు కూడా. నాకు కొంచెం యాక్చువల్లీ దిగినప్పటి నుండి కొంచెం కూడా బ్రీఫ్ తీసుకోవడానికి కొంచెం స్పేస్ కూడా ఇలా నాకైతే. వాళ్ళు ఏం వస్తున్నారు, అబ్బా వస్తూనే ఉన్నారు గైస్. అసలు నాకైతే దిమ్మ తిరిగిపోయింది అనుకోండి యాక్చువల్గా చెప్పాలంటే. ఏమన్నా అసలుకి ఎంతమందిని కొడుతూనే వస్తున్నారు గైస్ వాళ్ళైతే. ఒక్కొక్కరిని 2 సార్లు కొట్టినా ఒకసారి వస్తూనే ఉన్నారు. యానుండి వస్తూనే ఉన్నారు. అక్షయ పాత్ర 2 సార్లు చూడండి అట్లా వస్తున్నారు అసలుకి. మామూలుగా అనమాట. ఈ మ్యాచ్ అయితే బాగా రసవత్తరంగా జరిగిందనమాట మ్యాచ్ అయితే. చలో మనమైతే బూయ కొట్టలేకపోయినాం, బట్ నో ప్రాబ్లమ్స్. మనమైతే 7 కిల్స్ కొట్టినాం, మనకి 75+ పడింది. ఇప్పుడు ఎవరు కొడతారు అనేది అయితే మనం చూద్దాం. మనవాడైతే 17 కిల్స్ కొట్టినాడు. ఇప్పుడైతే 1v1 నడుస్తుంది అనమాట. అతను కూడా ముందరనే ఉన్నాడు. నాకు తెలిసి ఆ హౌస్లో ఉంటాడు. ఓకే, చలో నో ప్రాబ్లం. హౌస్ కాదు, ఈ డ్రాప్ బ్యాక్ సైడ్ ఉన్నాడు అనమాట. వెనకమాల బ్యాక్ సైడ్. ఆదాని వెనకమాల కాదు మళ్ళీ. చలో ఇంకా ఎవరెవరు లైక్ చేయలేదు లైక్ చేయండి గైస్ అందరూ. అండ్ ఇప్పుడు బోయ్ ఎవరు కొడతారో చూసి గెస్ట్ చేయండి. మీరు బోయ్ ఎవరు కొడతారు అనుకుంటారో గెస్ట్ చేయండి. అండ్ వీడు కొడతాడా వాడు కొడతాడా అనేది అయితే వీడియో కొట్టినాడు అనమాట. మనల్ని కొట్టినోడు బూయ కొట్టినాడు. ఈ గెలిచి వినోకని కొట్టింటే మనమే బూయ కొడుతుండే మేము. షెట్, ఏం చేస్తాం, ఏం చేయలేం. చలో మనకైతే 75+ పడింది అనమాట. డైమండ్ 4కి వెళ్ళిపోయింది ఒక్కటే మ్యాచ్కి. 75+ పడింది. అండ్ నాకైతే హైయెస్ట్ ప్లస్ అంటే ఈ సీజన్లో 75 అనుకోండి. ఇంకా అంతకుముందు నాకు గుర్తులేదు. మీ హైయెస్ట్ స్కోర్ ఎంతనో కామెంట్ చేయండి. అండ్ చలో మనమైతే బాగానే కొట్టినాం, అండ్ బట్ ఏం చేయలేకపోయినాం. ఓకే గైస్, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ గైస్.